అపర కుబేరుడు అంబానీ ఇంట అంగరంగ వైభవంగా వేడుక యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా వెడ్డింగ్ సందడి అంబానా మజా కానేలా 1000 కోట్లతో కాస్ట్లీ పెళ్లి అతిరథ మహారథులతో విందు వినోదాలతో ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు ఎన్నో ప్రత్యేకతలతో అనంత్ అంబానీ వివాహ వేడుక అత్యంత వైభవంగా అంబరాన్నంటేలా సంబరాలతో నిర్వహిస్తుంటే ఒక్క భారతదేశమే కాదు విశ్వవ్యాప్తంగా ఏం పెళ్లిరా బాబు అంటూ అంతా ఆ మాటే చెప్పుకుంటున్నారంటే ఎంతటి గొప్ప వేడుకో ఇట్టే అర్థమైపోతుంది కదా మరి లేటెందుకు ఆ పల్లి విశేషాలు ప్రత్యేకతలేంటో ఓసారి చూసేద్దామా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజా మామూలుగా మోగడం లేదు. గుడుల కట్టడాలు, అన్నదానాలు, అత్యంత ఖరీదైన బహుమతులు, అతిరథ మహారథుల రాకతో 3 రోజుల పాటు గ్రాండ్ ఈవెంట్స్తో పెళ్లి సందడి కోలాహలం అంతా కూడా ప్రపంచమంతా చెప్పుకునే విధంగా సాగుతోంది. అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ వివాహం ఎన్కోర్ హెల్త్ కేర్ అధినేత వీరేన్ మర్చెంట్ కుమార్తె అయిన రాధికా మర్చెంట్తో వచ్చే జులైలో జరగనుంది. అయితే ఎప్పుడో పెళ్లికి ఇంకా నెలల కొద్దీ సమయం ఉన్నా విశ్వమంతా విస్తుపోయేలా ముందస్తుగానే వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్లకు గుజరాత్లోని జామ్నగర్ వేదిక అయింది. మార్చి 1 మొదలుకొని మార్చి 3 వరకు 3 రోజుల పాటు జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకకు దేశ విదేశాల నుంచి అన్ని రంగాల ప్రముఖులంతా గెస్టులుగా విచ్చేసి ముందుగానే అనంత్ రాధికలను ఆశీర్వదిస్తూ మ్యారేజ్ విషెస్ చెప్తున్నారు. మూడు రోజుల వేడుకలో ముందుగా యాన్ ఈవినింగ్ ఇన్ ఎవల్లాండ్ పేరుతో కాక్టైల్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలో ఫేస్బుక్ మెటా సీఈఓ మార్క్ జుకెన్బర్గ్ దంపతులు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సహా వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ రిహాన్నా, దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత భారత క్రికెటర్లు సహా సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవ్గన్, మాధురి దీక్షిత్, రామ్ చరణ్ దంపతులు, రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే, కరీనా కపూర్ సహా ఎందరో పాల్గొని సందడి చేశారు. ఇక ఈవెంట్లో తమ సూపర్ రొమాంటిక్ ప్రదర్శనతో ముఖేష్ అంబానీ దంపతులు అదరగొట్టేశారట. అందరి కళ్ళు మిరిమిట్లు గొలిపేలా డాన్స్ చేస్తూ అతిథులందరిలోనూ మరింత ఉత్సాహాన్ని నింపారట. అంబానీ అంటే అట్లుంటదనేలా వెడ్డింగ్ కోసం 1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉండడం విశేషం. వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ రిహాన్నా పాటకే 74 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటేనే ఈ వెడ్డింగ్ ఎంత కాస్ట్లీదో అర్థమైపోతోంది. రిహాన్నా 4 గంటల పాటు పాడేందుకు 74 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఆమె విదేశాల నుంచి ఇండియాకు రావడానికి మరో 10 కోట్లు ఖర్చయిందట. అయితే ఇది తెలిసిన జనం ఈ సొమ్ముతో భారీ బడ్జెట్ సినిమాలు తీయొచ్చని ఆశ్చర్యపోతున్నారట. ఇకపోతే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం వేలాదిగా తయారు చేసిన వంటలు గుమగుమలాడాయి. ఆ ఫుడ్ వెరైటీస్ లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోకమానరు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కోసం 2500 రకాల వంటలను సిద్ధం చేయడం పెళ్లి విందులో స్పెషల్గా నిలిచింది. జామ్నగర్ జోగ్బాడ్ గ్రామంలో అన్నదానంతో బుధవారం ఈ ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. 51,000 మంది స్థానికులకు అంబానీ కుటుంబ సభ్యులు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ అన్నదాన సేవలో ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా, కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చెంట్ ఆహుతులకు స్వయంగా వడ్డించిన ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి. 51,000 మందికి భోజనాలు పెట్టి స్వయంగా వడ్డించిన ముఖేష్ అంబానీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు అనంత్ పెళ్లి సందర్భంగా ఆధ్యాత్మికతపై కూడా ఫోకస్ పెట్టారు ముఖేష్ అంబానీ. పెళ్లి వేడుక కోసం గుజరాత్లోని జామ్నగర్ టెంపుల్ కాంప్లెక్స్లలో 14 ఆలయాలను నిర్మించారు. కళలు ఉట్టిపడేలా ఆ ఆలయాల నిర్మాణం జరిగింది. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేసే అంబానీ ఫ్యామిలీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా తనకు 2 కోరికలున్నాయంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు నీతా అంబానీ. మొదటిది సాంప్రదాయబద్ధంగా వేడుక జరగాలని, రెండవది మన కళలు, సంస్కృతికి నివాళిగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ఆమె తన మనసులోని మాటను చెప్పారు. చెప్పినట్టుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలో సాంప్రదాయ దుస్తులతో మెరిసి అందరినీ ఆకట్టుకుంది అంబానీ కుటుంబం. అడుగడుగునా దేశ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకను ప్లాన్ చేశారు. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకే ఇలా ఉంటే జులైలో జరిగే వివాహ మహోత్సవం ఎలా ఉండనుందా అన్న టాక్ నడుస్తోంది.